హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను రోజు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా గోధుమ పిండితో ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఉదయాన్నే లేచి చాలా తక్కువ సమయంలో ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూసేయండి. టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/4 టీ స్పూన్ వాము, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని 1/4 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా తగినన్ని వాటర్ని వేసుకొని ఒక విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను వేసిన గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నీళ్లను ఒకేసారి మరీ ఎక్కువగా వేసేయకుండా కొంచెంగా యాడ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే గోధుమ పిండిలో ఎలాంటి లంప్స్ లేకుండా పిండి అనేది చాలా బాగా సెట్ అయ్యింది. ఇందులో ఎలాంటి పెరుగును గానీ లేదా వంట సోడాను గానీ వాడే పని లేదండి. ఇలా కాసేపు పక్కన ఉంచుకున్నట్లయితే సరిపోతుంది. కాకపోతే ఇందులో లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకొని అది కాస్త వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. పెనం కాస్త వేడైన తర్వాత దానిపైన 2-3 చుక్కల నూనెను అలాగే కొంచెం వాటర్ని చిలకరించి ఇలా ఒక క్లాత్తో చక్కగా తుడుచుకోవాలి. మనం దోశలు వేసుకునేటప్పుడు పెనాన్ని ఎలాగైతే రెడీగా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి గరిటెతో చక్కగా కలిపి లంప్స్ లేకుండా చూసుకొని ఇలా ఒక గరిటెడు తీసుకొని పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఈ పిండిని గుండ్రంగా దోశను మనం ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ గరిటెతో ఇలా గుండ్రగా తిప్పుతుంటే ఎంత బాగా వస్తుందో. గోధుమ పిండితో కూడా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు దీనిపైన 1/4 టీ స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకొని ఇలా మొత్తం స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో నెయ్యికి బదులు నూనెనైనా కూడా వేసుకోవచ్చు. ఒకవైపు నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులాతో మరోవైపుకి టర్న్ చేసుకోండి. ఈ వైపు కూడా కొంచెం నెయ్యిని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యిని కానీ నూనెని కానీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఉదయాన్నే చపాతీలు చేసుకోవడం కోసం మీకు టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తక్కువ సమయంలోనే మనం చపాతీలు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, అస్సలు శ్రమ పడకుండా ఇలా ఈజీగా చపాతీలు చేసుకోవడం చూసేసారుగా. మరి ఎంతో సాఫ్ట్ గా ఇలా ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అయ్యే విధంగా ఉండే ఈ ఈజీ చపాతీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఉదయాన్నే మీ టైంని సేవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.